హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదొచ్చేసి సాటర్‌డే రోజు చేసిన వ్లాగ్ అనమాట. ఇక్కడ టిఫిన్‌లోకైతే పులిహోర చేస్తున్నాను. అసలేమైందంటే ఫ్రైడే రోజు నైట్ మా సార్‌ని అడిగాననమాట. చపాతీ చేయనా? తర్వాత అన్నం వండనా? అని చెప్పేసి మా సార్ అంటే, "నీ ఇష్టం" అని చెప్పిండు. నీ ఇష్టం అనగానే మనం ఏమనుకుంటాం, తొందరగా పనయిపోవాలని చెప్పేసి అన్నం వండేస్తాం కదా! నేనేమనుకున్నానంటే ఆ ఫ్రైడే రోజు నైట్ అన్నం వండి, మళ్ళీ తర్వాత సాటర్‌డే రోజు మార్నింగ్ పులిహోర కింద టిఫిన్ చేద్దామని చెప్పేసి నేననుకున్నా. కాకపోతే విషయం ఏంటి అంటే, ఈ సాటర్‌డే అనేది ఏకాదశి వచ్చింది గదా! ప్రతి ఏకాదశికైతే మా సారయితే ఫాస్టింగ్ ఉంటుండు గదా! తను ఆ రోజైతే అన్నము, ఫ్రూట్స్ ఏం తినడనమాట. జస్ట్ ఒకటి లెమన్ వాటర్ ఉంటదనమాట. దాంట్లో హనీ యేసుకొని తాగుతారు. కొన్నిసార్లు నైట్ టైమ్ ఫ్రూట్ తింటాడనమాట. ఇంకా నేనేం ఆలోచించిన అంటే చాలా టిఫిన్‌లు ఏం జేయాలో సింపుల్‌గా అయిపోతానికని జెప్పేసి పిల్లలకి స్కూల్ లేనప్పుడు మనం సింపుల్ టిఫిన్స్ చేసి పంపిస్తుంటాం కదా! ఇంకా నేను ఆ రోజు నైట్ అన్నం వండేసాననమాట. అది నేను ఆ రోజు నైట్ వండేసాను. తెల్లారికి గూడా వండేసాననమాట బాక్సుల్లోకి. మా సార్ ఏం జేసిండంటే నేను థర్స్‌డే రోజు పరోటాలు చేసినా అనమాట. ఒక 3 పరోటాలో ఏమో ఉండే. అవి తినేసిండు ఫ్రైడే రోజు నైట్. అన్నం తినలేదనమాట. అన్నం అంతా అట్లనే మిగిలిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు సాటర్డే రోజు తను ఫాస్టింగ్ గదా! నేనేమో తనని లెక్కబెట్టుకొని అన్నం వండేసాను. చాలా అన్నం అయితే అట్లనే మిగిలిపోయింది. ఇంకేం చేశానంటే ఇంకా సర్లే అని చెప్పేసి నాకు, పిల్లలకి ఇంకో తెలుగు సార్ ఉండు గదా! మాకైతే ఇలా పులిహోర చేసుకుంటున్నాను టిఫిన్‌లోకి. ఏంటి అంటే మా సార్ తింటే అన్నం అయిపోదు. ఆయన 2 పూటలకి లెక్క పెట్టుకొని వండినప్పుడు ఆయన 2 పూటలు తినలేదనమాట. అన్నం అయితే అట్లనే మిగిలిపోతది గదా! అదైతే పక్కన పెట్టేసాను. ఫస్ట్ అయితే ఇక్కడ హడావిడిగా అయితే పులిహోర చేస్తున్నాననమాట. అది కూడా లెమన్‌తోని. ఏంటి అంటే మొన్న ఇంటి దగ్గర నుంచి నేను లెమన్స్ తీసుకొచ్చిన గదా! అయితే మాకు అన్నయ్య ఏం చేసిండంటే ఫ్రిడ్జ్‌ని హై టెంపరేచర్‌లో పెట్టేసిండు. అట్లా పెట్టడం వల్ల వెజిటబుల్స్ అన్నీ ఏంటి అంటే ఐస్‌లా అయిపోయినాయి. మళ్ళీ మనం లో టెంపరేచర్ పెడతాం గదా! ఆల్రెడీ ఐస్ అయిపోయిన వెజిటబుల్స్ ఉంటాయి గదా! మళ్ళీ అవన్నీ నీళ్లు గుంజేసి మొత్తం మెత్తగా అయిపోతాయి కదా! అట్లా అయిపోతే నేనేం చేశానంటే వాటన్నిటిని పిండి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేశాననమాట. ఇందాక మీరు వైట్ అన్నంలో స్పూన్‌తోనేసిందయితే లెమనే. ఇంకా పులిహోర అయితే కలిపేసి ఆ సార్‌కయితే బాక్స్ పెట్టిన. ఇదేమో నాకు, పిల్లలకయితది. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేస్తా. పిల్లలింకా నిద్ర లేవలేదనమాట. ఇక ఈడ కన్నయ్య లేచేలోపే నేనైతే పాలు వేడి చేసి పెడతాను గదా! మీకెడైతే తీస్తున్నాను. మీరనుకోవచ్చు స్పూన్‌తోని తీయొచ్చు కదక్కా! ప్రతిసారి పాలలో చెయ్యి ఎందుకు పెడతారని జెప్పేసి. మనం చేయితోని తీస్తేనే చిన్న చిన్న మీగడని గూడా అంతా ఒకే దగ్గరకని తీయొచ్చనమాట. ఇంకా నేనైతే పాలు వేడి చేయడానికి పొయ్యి మీదయితే పెట్టేసాను. చూస్తున్నారు గదా! ఇది అన్నం అనమాట. ఇది మిగిలిపోయింది. మా సారు నైట్ ఇప్పటికి తింటే అయితే ఇంత మిగలకపోవనమాట. కొంచెం మిగిలితే మిగిలేదేమో. ఇక 2 పూటలు తినలేదు గదా! మళ్ళీ ఇప్పుడు నేను అన్నం వండిననుకో, ఈ అన్నం అంతా వేస్ట్ అయిపోతది. మళ్ళీ మా సార్ ఎట్లాగో ఫాస్టింగు. ఇంత అన్నంని మనం వేస్ట్ చేయలేం గదా! నేనైతే ఎప్పుడూ చేయను. నేను చల్లన్నం మిగిలితే ఎప్పుడు ఏదో ఒక రైస్ చేస్తూ ఉంటాను. అన్నం వేడి చేసి తిన్నట్టుంటది. ఇంకోటేంటి అంటే పిల్లలు మంచిగా ఇష్టంగా తిన్నట్టు గూడా ఉంటది. ఇంకా చూసిండ్రు కదా! ఇంటి నిండా బట్టలు. ఇంకా ఇవి అయితే ఎప్పుడు ఆరుతాయో ఏమో అన్నట్టుగా ఉంటది నా పరిస్థితి. నైట్ ఫ్యాన్ ఎయడం అయితే మర్చిపోయాననమాట. ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి మళ్ళా ఎండలో ఆరేయాలే. ఇక నేను ఐరన్ చేసినా గదా! కబోర్డ్ సదరడానికి అని చెప్పేసి ఈ బట్టలన్నిటిని ఇక్కడనే పెట్టిన. చూసారు గదా! నా కబోర్డ్ ఎంత చిన్నగుందో. మళ్ళీ బట్టలు తీసుకుపోయి సదరముందుకు పెట్టినానుకో మొత్తం కింద పడిపోతాయి. టైం వచ్చేసి 8:30 అవుతుందనమాట. పిల్లలు ఇంకా లేవలేదు. నాకు కూడా ఎందుకో బయటికెళ్ళి ఒక 10 నిమిషాలు బయట నిలబడాలనిపించింది. ఇదేమో నిన్న ఏసిన ముగ్గు కదా! నేనేం చేస్తానంటే ఈరోజు కూడా బయట ఊడుస్తాను కానీ, ఈ ముగ్గుని మాత్రం ఊడవననమాట. పక్క నుంచి అయితే ఊడుస్తూ ఉంటాను. ఏంటి అంటే ఇప్పుడే ఏసినట్టే అనిపిస్తది చూడ్డానికి. ఇంకా ఖరాబ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను అలాగే ఉంచుతాననమాట. ఇగో ఇక్కడ బయట గూడా ముగ్గేసాను గదా! నిన్న ఒక సిస్టర్ అయితే చెప్పింది, "ముగ్గు సైడ్‌కేసినావు" అని చెప్పేసి. నిజంగానే నేనేమనుకుంటానంటే కొంచెం పిల్లలు దారిలో నడుస్తుంటారు గదా! ఊకే ముగ్గు తొక్కుతారని చెప్పేసి కొంచెం సైడ్‌కయితే వేసినా. కానీ ఇదేమో మరీ సైడ్‌కి పోయింది. ఇంకా రేపటి నుంచి అయితే మిడిల్‌లో ఎయ్యాలి. ఇక చూస్తుండ్రు గదా! ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి కరివేపాకు చెట్టుకి అసలు ఆకులే రాలేదన్నమాట. ఇవి సమ్మర్‌లో మాకిక్కడ మంచిగా కరివేపాకొస్తది గానీ, వింటర్‌లో అసలు ఆకులు గూడా పట్టదనమాట. నేనేం చేసినంటే మొన్న
చాలా హైట్ పెరిగిందని జెప్పేసి కొంచెం కట్ చేసిన. కట్ చేసినాక చాలా వరకు చిగురొచ్చేసింది. కానేమో ఇప్పుడు తెంపుతున్నా గదా! ఆకులైతే రావట్లేదు. చూస్తున్నారు గదా! మన దానికి మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళది చూపిస్తున్నాననమాట తేడా. మనమేమో పేడ కలర్ కలుపుతున్నాం గాబట్టి మనం చూడడానికి యెల్లోలాగుంది. ఆంటీ వాళ్ళదేమో సాదాగా ఉంది. కాకపోతే ఇదే బావుందనమాట. రెండిటికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది గదా! ఇంక చిన్నగా అయితే ఇంట్లోకొచ్చేసాననమాట. పొద్దున్నే పనంతా అయిపోయింది. టిఫిన్ చేసిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోయాననమాట. ఇంకా పిల్లలేమో లేవలేదని జెప్పేసి కొద్దిసేపట్లో బయట నిలబడొచ్చిన. ఇగ లోపలికొచ్చిన తర్వాత నైట్ వండిన అన్నం ఉంది గదా! ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి యేసుకున్నాననమాట. ఆ గిన్నెలోనే ఇప్పుడు నేను కాలీఫ్లవర్ బిర్యానీ చేస్తున్నాను మిగిలిపోయిన చల్లన్నంతో. ఏందక్కో మిగిలిపోయిన చల్లన్నం ఏంది? దాంతోని కాలీఫ్లవర్ బిర్యానీ జేయడం ఏంది? ఉన్నదో లేనిదో జేసేసి ఆడేస్తే అయిపోతది వీడియో కోసం అని జెప్పేసి అనుకుంటున్నావా అక్క అని జెప్పేసి అట్లయితే అనుకోకురి. కాలీఫ్లవర్ బిర్యానీ బావుంటది. ఏంటి అంటే నేను కొన్ని సార్ల ఇవే వెజిటబుల్స్ అన్నీ ఏసి ఇలా ఫ్రైడ్ రైస్ లాగా జేస్తా. కొన్నిసార్లు ఏంటి అంటే ఇలా దమ్ పెట్టేసి కొంచెం బిర్యానీ లాగా చేస్తా అనమాట. ఇప్పుడు గూడా అదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నా. అయితే ఆల్రెడీ మనం అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నాం గదా! కావాలంటే మీరు ఫ్రెష్‌గా వండుకోవచ్చు. దాంట్లోకి ఒక టమాటా 2 టమాటాలు, ఒక ఆనియను, తర్వాత కొన్ని వెల్లిపాయలు, అల్లం ఏసుకొనైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అంటే చాప్ చేసుకుంటున్నాను కొంచెం కచ్చాపచ్చాగా ఉంటది. ఈలోపు అయితే ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పెట్టుకొని అన్ని మసాలాస్ అయితే వేసేసుకున్నాననమాట. కొంచెం సాజీరా, లవంగా, తర్వాత దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక చాప్ చేసి పెట్టిన ఆనియన్, టమాటో తర్వాత వెల్లిపాయలు, అల్లం ఉంది గదా! అవన్నీ అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుతున్నాను. ఇప్పుడు మనకి ఎట్లా ఇది మంచిగా ఫ్రై గావాలి. ఆనియన్, టమాటా అనేది ఆయిల్ రిలీజ్ అవ్వాలి. అంత మంచిగా ఫ్రై అవ్వాలనమాట. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కలిపేస్తున్నాను. ఇంకొంచెం ఆయిల్ అయితే రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకున్నాననమాట. వేసుకున్న తర్వాత అటు ఇటు కలిపేస్తున్నాను. నేను సాల్ట్ మర్చిపోయాననమాట. ఏంటి అంటే నేను పెరుగు వేసేసిన తర్వాత సాల్ట్ వేశాను. ఆ క్లిప్ అయితే నేను రికార్డ్ చేయలేదు. మీరైతే సాల్ట్ ఏసుకోండి. ఇప్పుడైతే మనం ఈ మసాలా పేస్ట్‌ని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేయాలనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెరుగేసుకుంటున్నాను. నేనైతే 3 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసేసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత గూడా ఉండలేం లేకుండా చక్కగా అయితే కలిపేసుకోవాలి అనమాట. చూస్తున్నారుగా ఇలా కలుపుతుంటే కొంచెం ఏంటి అంటే కింద మీకు గిన్నెలో బ్లాక్ కనిపిస్తుంది గదా! నేను వాడేది హీటర్ కాబట్టి కొంచెం అలా అవుతుంది. కానీ మాడిపోకుండా మీరైతే కలుపుకోండి. అయినా గూడా టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కొంచెం ఫ్రై అవ్వనిచ్చాననమాట. ఇలా ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది గదా! మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను. మనకైతే ఈ మసాలాని ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇక నేను ముందుగానే కాలీఫ్లవర్‌లు అయితే వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచాననమాట. ఒక 5 నిమిషాలు ఉడికిచ్చాను. 5 నిమిషాల తర్వాత ఇంక తీసైతే వేసేసుకుంటున్నాను. ఇక ఈ కాలీఫ్లవర్ ఏసినంక కూడా అటు ఇటు కలిపేసుకోవాలనమాట. నేనేంటి అంటే పిల్లలకి బోర్ రావద్దు. అలా అని చెప్పేసి కాలీఫ్లవర్ ఏమో ఒకటే ఉంది. మళ్ళీ సల్లన్నం పెడితే కూడా వాళ్ళకు అస్సలు నచ్చదనమాట. కొంచెం వేడిగా ఉంటేనన్నా తింటారు గానీ, నిన్నటి అన్నం అయితే మన పిల్లలు తినలేరు కదా! నేను అలా ఎక్కువగా అన్నం మిగిలిపోతే ఇలా చేస్తుంటాననమాట. కొన్నిసార్లు దీని ప్లేస్‌లోనే పొటాటోస్ తర్వాత అవి బీన్స్ ఉంటాయిగా వాటితో కూడా ఇలా చేస్తూ ఉంటాను. దీన్ని మనం ఫ్రైడ్ రైస్ అనొచ్చు, లేకపోతే బిర్యానీ అనొచ్చు, లేకపోతే ఉత్తిగానే కాలీఫ్లవర్ అన్నం అట్లా కూడా అనొచ్చనమాట. కాలీఫ్లవర్ ఏసుకున్న తర్వాత అంతా ఒక 1 మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాను. ఇందాకైతే అన్నం పక్కన పెట్టుకున్నాను గదా! అన్నం అయితే వేసేసుకుంటున్నాననమాట. ఏంటి అంటే దానికి దీనికి తేడా ఏంటి అంటే ఫస్ట్ మనం కొంచెం బిర్యానీ కోసం వేడి వేడిగా అప్పుడే వండుకుంటాను. కాకపోతే ఇది నిన్న వండిందనమాట. దీంట్లోకి నేను 1 కప్ వాటర్ ఏస్తున్నాను. ఏంటి అంటే చలికాలం గదా! అన్నం మొత్తం గట్టిగా అయిపోతది. మనం అలా దమ్ చేస్తే ఇంకా గట్టిగా అయిపోతదనమాట. అందుకనే 1 కప్ వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిచ్చాననమాట. 10 నిమిషాల తర్వాత కలిపేస్తున్నాను. సైడ్ నుంచే కలుపుతాం కదా! ఇలా కాలీఫ్లవర్ ముక్కలైతే ఒక్కటి గూడా చెడిపోలేదనమాట. అంత మంచిగున్నాయి. కాకపోతే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయనమాట. ఇక బిర్యానీ అంతా ఈ గిన్నెలోకి వేసేసుకున్నాను. ఏంటి అంటే
కొంచెం అన్నం ఉంది. గిన్నెనేమో పెద్దగుంది అని చెప్పేసి నేను దీంట్లోకి మార్చేసుకున్నాను. అంతా అయితే కలిపేసుకుంటున్నాననమాట. ఇప్పుడు పొగలు పొగలుగా ఎంత మంచిగా వస్తుందో చూస్తుర్రుగా ఎంత మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఎవరైనా సరే దీన్ని పెట్టినామనుకో నైట్ అన్నంతో చేసిందని చెప్పేసి వాళ్ళు అస్సలు అనలేరు. వాళ్ళు గుర్తుపట్టలేరనమాట. ఇప్పుడు మా పిల్లలకి ఏం చెప్తాను, నేను కాలీఫ్లవర్ బిర్యానీ చేశాను. మంచిగా అన్నం తిందురండి నాన్న అంటే వాళ్ళైతే మంచిగా తినేస్తారనమాట. ఇక నా కాలీఫ్లవర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి ఎట్లుందో ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ అన్నం పెడుతున్నాను. విషు అన్నది కదా! "మమ్మీ నేనే తింటా నాకు ప్లేట్‌లో పెట్టి" అంటే తనకు ఫస్ట్ పెట్టిచ్చాను. కన్నయ్య అన్నాడు కదా! "నువ్వు తినిపి మమ్మీ" అంటే సరే అని చెప్పిన. ఏం కన్నయ్య? ఆ? కాలీఫ్లవర్ అన్నం పెట్టినా కాలుతుందానా? ఫస్ట్ ఇది పెట్టు తినిపిస్తా. కాలుతుందా? ఊదినా ఇక ఇక్కడ కన్నయ్యకి అన్నం తినిపిస్తున్నాననమాట. ఇందాక విష్ ఇక్కడ కూర్చొని అన్నం తిన్నది. కాలీఫ్లవర్ అయిపోయింది అని చెప్పేసి లోపలికి ఎళ్ళింది కిచెన్‌లోకి. వీడు గూడా మా అక్క కాలీఫ్లవర్ మొత్తం వేసుకుంటుందా అని చెప్పేసి చూడడానికి వాడు పరిగెత్తిండు. ఇక మీరు అంటారు గదా! "అక్క నీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి వండి చూపించినావు అదే బావుందంటావు. మళ్ళా నువ్వేమో టేస్ట్ చేయలేదని" చెప్పేసి మీరు అనుకుంటారు గదా! నేనైతే తినేస్తున్నాను. అసలు ఎంత బావుందంటే చాలా సింపుల్‌గా అయిపోతది. కానీ ఫ్రెష్‌గా వండినట్టే ఉందనమాట. ఏంటి అంటే చలన్నం ఉంటే వేస్ట్ చేయకుండా మనకొచ్చినట్టు చేసుకుంటే సరిపోతుంది. ఏంటి అంటే అది మనకు నచ్చితే సరిపోతుంది. పక్కనోళ్ళందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. అంటే మా సారు, మా పిల్లలు అందరూ తింటారనమాట. ఏంటి అంటే చల్లన్నమా, వేడన్నమా, అట్లా జేసినావా, ఇట్లా జేసినావా అని చూసినోళ్ళు అంటుంటారు గదా! వాళ్ళని ఎవ్వరిని పట్టించుకోవద్దు మనం. ఏంటి అంటే మన పిల్లలకి మనం నచ్చినట్టు వేడి వేడిగా పెట్టుకుంటే చాలా అనమాట. ఇక్కడొచ్చేసి కబోర్డ్‌లో బట్టలన్నీ తీసైతే అక్కడ బెడ్ పైన వేసేసాను కదా! ఇది ర్యాక్ ఉంది గదా! ఇదొచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే నా బట్టలుంటాయి. ఆ సెల్ఫ్ ఏమో హైట్ ఉంటది. దాంట్లో ఒక 2 వరుసలు బట్టలయితే పడతాయనమాట. ఇక ఒకదాని మీద ఒకటి పెట్టాల్సిందే. ఆ బట్టలన్నిటినైతే మడతబెట్టిన. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి వైట్ కలరు, బ్లూ కలర్ పాయింట్ అనమాట. పట్యాల పాయింటు. అదేమో టాప్ అనమాట. ఆ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టమనమాట. నేనేసుకున్నప్పుడల్లా ఆ డ్రెస్ నాకు చాలా మంచిగా అనిపిస్తది. ఇంకా బట్టలన్నిటిని సదిరేస్తున్నాననమాట. ఒకదానికొకటి ఇట్లా వరుసగా పెట్టేస్తాను. అలా పెట్టినా గూడా ఎప్పుడో అప్పుడు కింద పడిపోతాయనమాట. ఈ పింక్ కలర్‌ది గూడా యేసుకున్నామనుకో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయనమాట. కొన్ని టాప్స్ ఏంటి అంటే వాటిని మనం ఒక 10, 20 సార్లు యేసుకున్నా గూడా అవి మనకు కంఫర్టబుల్‌గా ఉంటే మళ్ళీ అవే యేసుకోవాలనిపిస్తది. ఇందాక బ్లాక్ కలర్, పింక్ కలరు, వైట్ కలర్ ఈ 3 అయితే నా ఫేవరెట్ అనమాట. నా దగ్గరున్న వాటికంటే ఇవి చాలా ఇష్టము. ఇంకొక టాప్ గూడా ఉంటది. అది నేను చూపిస్తాను. ఫస్టే చూయించిన అనుకుంటా బ్రింజాల్‌ది. ఇప్పుడు ఇది ఉంది కదా! అదనమాట. గ్రీన్ కలర్ దాని పైన ఉంది చూడండి. ఆ టాప్ కూడా నాకు చాలా ఇష్టమనమాట. నేనైతే కొన్ని షార్ట్ టాప్స్ ఉంటాయిగా అవి తీసాననమాట. ఒక 4 ఐదో టాప్స్ అయితే తీసేసాను. ఇగో ఇప్పుడు చూపించిన కదా! ఇదొచ్చేసి నా ఫేవరెట్ అనమాట పైనుంచున్నది. ఈ 4 అయితే నాకిష్టము నాకున్న డ్రెస్‌లలో. ఇంకా చున్నీలు గూడా హ్యాంగర్స్ ఉంటాయి గదా! హ్యాంగర్స్‌కి వేసుకొని ఇలా పైకైతే పెట్టేస్తాననమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే చున్నీలు తొందరగా దొరుకుతాయని జెప్పేసి తర్వాత లెగ్గింగ్స్ అయితే పెట్టేసాను. మీరు చూస్తున్నారు గదా! అంత హైట్ పెట్టడం వల్ల నాకు కింద ఉన్న క్లాత్స్ అయితే కనపడవు. నేనేం చేస్తానంటే ఎక్కడికన్నా పోయేటప్పుడు హడావిడిగా రెడీ అయితున్నామనుకో అప్పుడు అవన్నీ కింద పడుతూనే ఉంటాయనమాట. రెగ్యులర్‌గా ఇంట్లో ఉంటే ఇవే యేసుకుంటాం గదా! నైట్ షూట్సు, షార్టు తర్వాత టీ షర్ట్ వేసుకుంటాం కదా! అదే అండి పాయింట్. షార్టు అంటే అవే నైట్ షూట్స్ అట్లా అంటాం గదా! అదనమాట. ఆ పాయింటు, టీ షర్ట్ యేసుకుంటే ఇంకెక్కడికన్నా పోతే ఆ టాప్స్ అన్నీ అటు ఇటు సదరడం వల్ల ఎప్పుడు ఆగమాగం అయితేనే ఉంటది. పిల్లల బట్టలు గూడా చాలా ఆగమాగం అయిపోయినాయి. చెప్పినా గదా! మొన్న మొత్తం హడావిడిగా నేను కుప్పలు కుప్పలుగా తీసి అలాగే సెల్ఫ్‌లోకి నెట్టేసాననమాట. అందుకే ఇంతగా అయిపోయింది కబోర్డు. ఇంకా ఈ సెల్ఫ్‌లో అయితే విషు బట్టలుంటాయి. నేనైతే విషు కోసము ఎన్ని ఫ్రాకులు తీసుకుంటానో అదేమో కుచ్చుకుంటుందని కొన్నిసార్లు వేసుకొనే వేసుకోదు. ఇంకొన్నేమో ఒక్క పూట యేసుకుంటది. అది వెంటనే చిన్నగా అయిపోతది. ఇంకా ఇక్కడ మేము బీహార్‌లో ఉన్నాం గదా! ఇంతింత గ్రాండ్ ఫ్రాక్సు వేసుకోవడానికైతే ఛాన్సే ఉండదు. ఉంటే ఇంట్ల లేకపోతే ఊరికి అన్నట్టుగా ఉంటది. సెలవులొస్తేనేమో అటు రావాలే లేకపోతే ఈడనే అనమాట. బయటికి పోవుడుండదు, పెళ్లి ఉండదు, బర్త్‌డేస్ ఉండదు, ఏమీ ఉండదు. ఇక అలాంటప్పుడు మనం ఇంత సింపుల్‌గా కాకపోతే ఇంకెట్లుంటది జెప్పండి. ఈ ఫ్రాక్ అయితే నాదే అనమాట.
ఈ ఫ్రాకు ఇందాక విషుది చూయించాను గదా! ఇదెప్పుడో విషు 1 ఇయర్ ఉన్నప్పుడైతే ఇద్దరికీ మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి తీసుకున్నా అనమాట. ఇప్పటివరకు ఒక్కసారి గూడా వేసుకోలేదు. అట్లుంటదనమాట. ఈడికి మంచి మంచి బట్టలు తీసుకురావడము, ఫంక్షన్‌కి ఎళ్తాం చూడండి అలాంటి బట్టలు తీసుకురావడం, మళ్ళీ ఈడ కట్టుకున్న ఎవరున్నారులే అని చెప్పేసి రిటర్న్ తీసుకోవడం అట్లా అవుతూ ఉంటది. ఈసారి ఏం చేశానంటే ఇందాక నా ఫ్రాకు, విషు ఫ్రాక్స్ కొన్నయితే పక్కన పెట్టాననమాట ఇంటి దగ్గర పెట్టడానికి. అలాగే మొన్న గూడా కిచెన్ సదిరినప్పుడు చాలా వరకు గిన్నెలు తీశాను గదా! అవి గూడా నేను ఇంటికి తీసుకెళ్తాను. నాకనిపిస్తుంది గదా! ఇక్కడ నేను సామాన్ని చాలా ఎక్కువ తీసుకుంటున్నాను. చాలా ఎక్కువ పెట్టేస్తున్నాను. మళ్ళా ఒకసారి మేము ఖాళీ చేసి వెళ్తే మొత్తం ఇబ్బందయిపోతదని జెప్పేసి నాకనిపిస్తుంది. ఇంకా అయినా గూడా మనం ఉన్నన్ని రోజులు కొన్ని సామాన్లు మనతో ఉండాలి కదా! ఇక్కడైతే కనే బట్టలు సర్దేస్తున్నాను. కనే బట్టలేంటి అంటే ఇంకా 5 సెల్ఫ్‌లో పెట్టేస్తాననమాట. కొన్ని షర్ట్స్ అయితే వాడివి ఐరన్ చేయలేదు. నేను రేపు చేస్తాను. అయినా గూడా ఇవి ఇక్కడే ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాననమాట షర్ట్స్ అవన్నీ. వాడికేంటి అంటే ఈ పై సెల్ఫ్ ఇచ్చేసాననమాట. ఎందుకు అంటే పిల్లల ఇద్దరివి ఒక దగ్గర ఉంటే అది ఉండేది చిన్న సెల్ఫ్ గదా! నాకన్నీ దొరకవు అన్నట్టుగా అయితే విషుకేమో కింద, కన్నీకేమో పైన సెల్ఫ్ అని జెప్పేసి నేను అలా సెట్ చేసి వాళ్ళ బట్టలే పెడతాను. ఇగ తర్వాత ఇదొచ్చేసి ఎంపోరియం సామాను. నాకు కొన్నిసార్లు అనిపిస్తది ఈ సామానంతా అనవసరంగా తీసుకున్నానే. సెకండ్ హ్యాండ్‌కి ఎవరైనా తీసుకుంటే బావుండు అని జెప్పేసి ఒకటే అనిపిస్తది నాకు. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను తీసుకోవద్దు అనుకుంటాను. మళ్ళీ ఐలైనర్ అని, ఐబ్రోస్ అని జెప్పేసి, తర్వాత లిప్‌స్టికు, స్టిక్కర్సు, నెయిల్ పాలిష్‌లని జెప్పేసి ఇవన్నీ తీసుకుంటాను. మళ్ళా తీసుకున్నాక వాటిని ఒక్కసారి గూడా పెట్టుకోను గదా! ఎందుకు తీసుకున్నానో అనవసరంగా అని జెప్పేసి తీసుకునే ముందేమో ఆలోచించను. తీసుకున్నాక పీక జేస్తా అట్లుంటది నాతోని. ఇక ఈడనైతే మా సరుకు సామాను మొత్తం బయట పెట్టేస్తున్నా అనమాట. దాంట్లోనే లోషన్‌లుంటాయి. తర్వాత ఆయిల్సు, ఇంకా చిన్న చిన్న క్లిప్సు, బొట్టులు ఇవన్నీ అనమాట. ఇంకా గాజులు నేనైతే ఫస్టు కొన్ని శారీస్ తెచ్చుకున్నాననమాట. వాటి మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ గూడా తెచ్చుకున్నాను. కానీ అవి ఇక్కడే పెట్టేసుకున్నాననమాట. ఫస్ట్ ఒక డబ్బా పెట్టాను గదా! అదొచ్చేసి కేసీఆర్ కిట్‌లో వచ్చిందనమాట. నేను దాంట్లో నా బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకుంటాను. ఇంకా 2 చిన్న చిన్న డబ్బాలు పెడుతున్నాను గదా! ఇవి ఎందుకు అంటే ఒక దాంట్లోనేమో చిన్న చిన్నవి వాచీలు, చైన్‌లు, కమ్మలు అవన్నీ ఉంటాయి. ఇంకో డబ్బాలేమో అదే చెప్పినా గదా! ఐబ్రోస్ పెన్సిలు, తర్వాత ఐలైనరు, స్టిక్కర్సు, లిప్‌స్టిక్‌లు అయి పెడతాననమాట. అవి రెగ్యులర్‌గా ఏం యూజ్ చేయను. కాకపోతే ఏదన్నా చిన్నగా బయటికి పోతే వాడాలిగా అన్నట్టుగా అయితే ముందే తెచ్చి పెట్టుకుంటాననమాట. ఆల్రెడీ అయి ఎప్పుడో కొన్నయి. ఇంకా లోషన్స్ అవన్నీ అయితే నేను సదిరేసుకుంటున్నాను ఈ సెల్ఫ్‌లో. ఏంటి అంటే అటు ఇటు ఇలా సదిరేస్తాం గదా! తర్వాత ఇవి ఖరాబ్ అయినంక అనిపిస్తది. అప్పుడు ఎంత మంచిగా సదిరినాం. ఇప్పుడు ఎంత చెత్తగా అయిపోయినాయి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. ఇక చెప్పినా గదా! ఇక కబోర్డ్ మొత్తం సదిరిన తర్వాత కొన్ని బట్టలు ఉండే అనమాట. ఇదొచ్చేసి నా ఫ్రాక్ అని చెప్పినా గదా! నేనైతే ఇది ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇది ఎవరికిస్తానంటే మా పెద్దక్క కూతురు చిట్టి ఉంటది. తనకైతే నా బట్టలు చాలా మంచిగా వస్తాయన్నమాట. తన కోసం అయితే ఆ ఫ్రాక్ తీసుకెళ్తున్నాను. ఇదొచ్చేసేమో విషు ఫ్రాక్ అనమాట. ఇప్పుడు మాకు కుట్టి, జాను ఇద్దరు ఉన్నారు. కుట్టి ఏమో మా సెకండ్ అక్క తోడికోడలు కూతురనమాట. ఇంకా మా జాను వచ్చేసి మా గీతక్క కూతురు. ఏంటి అంటే ఇప్పుడు ఆమె జాను 3 ఇయర్స్ ఉంది. కుట్టేమో 1 ½ ఇయర్ ఉందనమాట. ఎవరికో ఒకరికైతది అన్నట్టుగా అయితే ఈ 2 ఫ్రాక్‌లయితే తీసుకెళ్తున్నాను. ఇంకా విషు అయితే ఇంకా 2 టాప్స్ ఉన్నాయన్నమాట ఫ్రాకులు. కాకపోతే ఒకటి మొన్న బర్త్‌డే కోసమని తీసుకొచ్చిన. అది బర్త్‌డే రోజు యేసుకున్న తర్వాత తనకి అది కొంచెం హైట్ తక్కువయిందనమాట. అది గూడా మా జాను కన్నా, కుట్టి కన్నా ఇస్తాను. ఇక కొన్ని జీన్స్ పైన యేసుకునే టాప్స్ ఉన్నాయి గదా! ఒక 5 టాప్స్ అయితే తీశాననమాట. ఇవి ఏంటి అంటే ఇంకా నాకు యూజ్ చేయాలనిపియట్లేదు. మా అక్క కూతురు చిట్టి ఉంది గదా! తనకి ఈ టాప్స్ అన్నీ మంచిగా సరిపోతాయనమాట. నేను అంతగా ఎక్కువగా వేసుకోను. ఏంటి అంటే చాలా కొత్తగా నీట్‌గా పెట్టుకుంటా నేను బట్టలన్నిటిని. తనకైతే నచ్చుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తన కోసం అయితే ఒక 5 టాప్స్ తీసుకున్నాను. ఒక ఫ్రాక్ తీసుకున్నాను. ఇంకా మా కుట్టికన్నా, జానుకన్నా ఒక 2 ఫ్రాకులన్నీ తీసుకొని అందులో పెట్టుకున్నా. ఈ క్లిప్స్ అన్నీ విషు పెట్టుకుంటలేదు. మా కుట్టిగానికి ఇస్తా అని చెప్పేసి బ్యాగ్‌లో పెట్టుకుంటున్నాను. ఎందుకు అప్పుడే పెడుతున్నానంటే మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడు హడావిడి అయిపోతే ఇవన్నిటిని మనం మర్చిపోతాం గదా! అందుకే ఫస్టే ఒక బ్యాగ్‌లో పెట్టేస్తున్నాను. ఈ బ్యాగ్ ఏంటి అంటే మేము ట్రైన్‌లో యూజ్ చేయడానికి సామాను తీసుకెళ్తామనమాట. ఇంకా అన్నీ అయితే పెట్టేసాను. ఈరోజైతే కబోర్డ్ మొత్తం క్లీన్ చేశాననమాట. 3 ½ అవర్స్ టైం పట్టింది. కానీ నీట్‌గా పెట్టాను. ఇవన్నీ ఖరాబ్ అయితనుకో నాకు 2 రోజుల టైం పట్టదు అట్లుంటది. ఇగో గిట్ల ఈ కబోర్డ్‌తోనే నా డే మొత్తం కంప్లీట్ అయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.